నమస్తే, నేను సిరి. ఇప్పటివరకు చూసుకుంటుంటే రాజమౌళి గారు ఇంకా మహేష్ బాబుకు సినిమా వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ ఉందా లేదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే మనకి అఫీషియల్గా అయితే రాలేదు. చాలా రోజుల నుంచి ఈ సినిమాలో తను ఉన్నారని కొంతమంది, లేరు అని కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం మరి అఫీషియల్ అయితే కాదు, ఇప్పుడు కూడా ఒక డౌట్ అయితే ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఈ సినిమాలో ఉన్నారని కొంతమంది అంటున్నారు, లేరని అంటున్నారు కదా. మరి దీనికి సంబంధించి మరి నిజంగా ఈ సినిమాలో ఉన్నారా లేరా, మరి ఆ పోస్ట్ చూస్తే ఇంకా కూడా చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్, ఇప్పుడు రాజమౌళి గారి సినిమా మహేష్ బాబు గారితోనే వస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారి క్యారెక్టర్ ఉందా లేదా అని చెప్పేసి చాలా ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక చర్చ అయితే నడుస్తుంది సార్. మరి పోస్టులు అయితే చూస్తే ఉన్నట్టు అనిపిస్తుంది, కొంతమంది లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి నిజంగా ఈ సినిమాలో ఉన్నారా లేరా అసలు? రీసెంట్గా 2 ఫోటోలు కలిపి వైరల్ అవుతా ఉన్నాయి. ఆ 2 ఫోటోలలో ఒక ఫోటోలో మహేష్ ఉన్నాడు, ఇంకొక ఫోటోలో పృథ్వీరాజ్ ఉన్నాడు. విషయం ఏంటంటే ఇద్దరిని షేక్ హ్యాండ్ ఇస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఒక్కరే. సో వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నటువంటి, ఆ ప్రాంతంలో రిసీవ్ చేసుకుంటున్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్. అవి చూసి అవి 2 కూడా పక్కన పెట్టి వచ్చేసాడు, సో పృథ్వీరాజ్ వచ్చేసాడు SSMB 29 షూటింగ్కి అనేటువంటి ఇది ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది. అంటే పృథ్వీరాజ్ వస్తున్నాడు అనే విషయం అయితే కొంతమందికి తెలుసు, నాకు తెలుసు. కానీ టీం నుంచి, ఇది సినిమా టీం నుంచి మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అవును, ఇదివరకు అయితే అతను ఒక హింట్ ఇచ్చాడు, ఏమని చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఫైనల్ కాలేదు, ఇంకా ఆ చర్చలు ఇంకా ఫైనల్ కొలిక్కి రాలేదు, వచ్చినప్పుడు చెప్తాను అన్నట్టుగా అతను చెప్పాడు. ఇదివరకు అతను చేస్తున్నారా లేదా అనే ప్రశ్న ఎదురైనప్పుడు జర్నలిస్టుల దగ్గర నుంచి అతను అలా అని తప్పించుకున్నాడు. ఎందుకంటే రాజమౌళి నుంచి వాళ్ళకి అందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. సినిమాకు సంబంధించి ఎవరు కూడా నా అనుమతి తీసుకోకుండా ఎవరు కూడా ఏ విషయం కూడా చెప్పకూడదు, లీక్ చేయకూడదు. ఈవెన్ మీరు ఆ సినిమాలో చేస్తున్నారా లేదా అనే విషయం కూడా చెప్పకూడదు కన్ఫామ్గా అనేటువంటి మాటలు తీసుకున్నాడు. అలాగే షూటింగ్లో కూడా ఎవరూ కూడా, అది ఎవరైనా కానీ తను కూడా తన సెల్ ఫోన్ కూడా అక్కడ సెక్యూరిటీలో పెట్టి పోవాల్సిందే. ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ పెట్టేసి అందరూ కూడా ఎవరి పేర్లు ఉంటాయి దాంట్లో పెట్టేసేసి వెళ్ళిపోవటం అంతే. మనం చూసాము RRR సినిమా షూట్ అప్పుడు కూడా రామ్ చరణ్ గారే కావచ్చు, జూనియర్ NTR గారే కావచ్చు, వాళ్ళు ట్యాక్స్ కాలేజ్ స్టూడెంట్స్ లాగా ట్యాక్స్ వేసుకొని వెళ్ళడం, అది కూడా ఆ పిక్స్ అన్ని కూడా వైరల్ అయ్యాయి ఆ టైంలో. ఏంటి ఇంత స్ట్రిక్ట్ ఉంటారా అని చెప్పేసి. అవును, అంటే ఆ ట్యాక్స్ ఉన్న వాళ్ళని లోపలికి రానిస్తారు. ఆ సినిమా యూనిట్ కింద లెక్క. ఓకే, సో యూనిట్ అందరికీ ఇక్కడ లైట్ బాయ్ దగ్గర నుంచి హీరో దాకా అందరికీ కూడా, డైరెక్టర్ సహా, ప్రొడ్యూసర్స్ అయినా, ఈవెన్ ఆ సినిమాకి అంత 1000 కోట్లు పెట్టి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి వాళ్ళదే కదా సొంతం, వాళ్ళైనా సరే ట్యాక్స్ పెట్టుకునే ఉండాలి. అంటే ఎవరైనా లీక్స్ చేస్తారేమో అని చెప్పేసి అంటే అఫీషియల్గా వీళ్ళు ఈ సినిమా సంబంధించిన వాళ్ళు అనేది, అంటే సెక్యూరిటీ వాళ్ళు కూడా వాళ్ళు మారుతూ ఉండవచ్చు. సో వాళ్ళకి మీరు లోపలికి వచ్చేటప్పుడు ప్రొడ్యూసర్ వచ్చినా కానీ మీరు ఎవరు అని అడుగుతారు వాళ్ళు. నేను ఈ సినిమా ప్రొడ్యూసర్ అంటే ఏది, మీ ఐడెంటిటీ ఏది అని వాళ్ళు అడుగుతారు. ప్రొడ్యూసర్ అయినా అడుగుతారు, ప్రొడ్యూసర్ అయినా అలాగే లోపల పంపుతారు. అంటే వాళ్ళకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉండో దాని ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. సో అలా మొత్తం అందరూ కూడా క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా దాన్ని ఐడెంటిటీస్ని పెట్టుకోవాల్సిందే, ట్యాక్స్ పెట్టేసుకొని లోపలికి వెళ్ళాల్సిందే. ఈ లోపల మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు మాత్రం ఒక చోట డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాలి. అది పరిస్థితి. అంటే అక్కడి నుంచి ఎలాంటివి కూడా లీక్ కాకూడదని. సో ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఒడిశాలో, ఇదివరకు ఒరిస్సా, ఇప్పుడు ఒడిశాలో ఆల్రెడీ ఒక లొకేషన్ని ఎంపిక చేశారు షూటింగ్ కోసం. అది విశాలమైనటువంటి మైదానం, అలాగే ఒకవైపు కొండలు కూడా ఉంటాయి. అలాంటి ఒక ప్రాంతాన్ని చూసుకొని అక్కడ సెట్లు వేస్తున్నారు. అక్కడ ఈవెన్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళటానికి ఒడిశాకి వెళ్ళినప్పుడే వీళ్ళు అక్కడ హయ్యర్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోలీస్ ఆఫీసర్ తోటి వీళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఇద్దరు కూడా, మహేష్ కానివ్వండి అలాగే పృథ్వీరాజ్ కానీ, అవి ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి అన్నమాట.
సో అవి చూసి ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు ఒక పోలీస్ ఆఫీసర్కి. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక చోట ఉన్నారు. పృథ్వీరాజ్ కూడా వచ్చేసాడు లొకేషన్కి. ఆల్రెడీ ప్రియాంక చోప్రా కూడా ఇక్కడే ఉంది. సో ఇప్పుడు దాకా ఏంటంటే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరి కొంతమంది ఆర్టిస్టులతోటి సీన్లు చేశారు అల్యూమినియం ఫ్యాక్టరీలో. ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నారు ఒడిశాకి. సో అక్కడ నెక్స్ట్ షూటింగ్ అనేది జరపబోతున్నారు. రీసెంట్గా పృథ్వీరాజు కూడా ఒక పోస్ట్ పెట్టాడు. నేను అంటే మలయాళంలో తను చేస్తున్నటువంటి సినిమా నుంచి అది అయిపోయింది మొత్తం కూడా. ఇప్పుడు నాది కానీ ఒక భాషలో సుదీర్ఘకాలం పనిచేయడానికి వెళుతున్నాను. దాంట్లో చాలా నాకు సుదీర్ఘమైనటువంటి సంభాషణలు ఉన్నాయి, సన్నివేశాలు ఉన్నాయి. సో ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పేసి అతను చేశాడు. కాకపోతే అందులో క్లీన్ షేవ్ చేసుకొని ఉన్నాడు. వెనక బ్యాక్డ్రాప్లో జాతరలో వేసుకునేటువంటి డ్రెస్సులు, మన కల్చర్కి సంబంధించి అలాంటి ఒక డ్రెస్సులు వేసుకున్నటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. సో చాలామంది అది SSMB 29 సినిమాకి సంబంధించినటువంటి ఆ సినిమా ఉద్దేశించే ఆ షూటింగ్ వెళ్తున్నాను అని చెప్పేసి ఆ పోస్ట్ ద్వారా అతను తెలియజేశాడు అని దాన్ని డీకోడ్ చేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఈ సినిమాతో పాటు అతను వేరే లాంగ్వేజ్ సినిమాలు కూడా చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా కోసం మాత్రం SSMB 29 సినిమా కోసం ఇప్పటి వరకు ఏ సినిమాకి ఇవ్వనంత కాల్ షీట్లు ఇచ్చాడు. సో ఎందుకంటే అతనే ఇందులో మెయిన్ యాంటాగనిస్ట్. అంటే మామూలుగానే రాజమౌళి సినిమాలు అంటే సార్ 2-3 సంవత్సరాలు టైం ఇవ్వాల్సింది మనం. ఇది 2 parts కదా. ప్రభాస్ గారు మనం చూస్తే బాహుబలికి 5 years ఇచ్చారు. మరి మహేష్ బాబు గారు ఎన్ని ఇయర్స్ ఇచ్చి ఉండే అవకాశం? ఇది 5 ఏళ్ళు కాదు కానీ ఇది 3 ఏళ్ళే. 3 ఏళ్ళే చాలా ఈజీ చెప్తున్నారు సార్. 3 ఏళ్ళే మరి 3 ఏళ్ళలో 2 సినిమాలు వస్తాయి. మరి చాలు కదా, ఆయన చేస్తుంది కూడా అదే కదా. మహేష్ బాబు ఇదివరకు మధ్యలో 2 ఏళ్ళు గ్యాప్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక ఫ్లాప్ వచ్చినప్పుడు ఆగడు అని అనుకుంటా, తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. బ్రహ్మోత్సవం తర్వాత కూడా గ్యాప్ తీసుకున్నట్టున్నాడు. సో అట్లా ఆయనకి మళ్ళీ పునరాలోచనలు పడతాడు. ఏంటి మనం జడ్జిమెంట్ రాంగ్ అవుతుందా సబ్జెక్టులో ఎంపికలో అని మళ్ళీ తను రిఫ్రెష్ అయ్యి తిరుగుతాడు. ఆ టైంలో బాగా టూర్లు వేసేస్తాడు, విదేశాలకి ఫారిన్ టూర్స్ వెళ్తాడు, రిలాక్స్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ ఒప్పుకుంటాడు. ఇట్లాంటివన్నీ సాధారణం అతను. అందుగురించి అతను ఎప్పుడో 1999లో వచ్చింది ఆ సినిమా రాజకుమారుడు అనే సినిమా. 26 సంవత్సరాలు, అది జనవరిలో వచ్చింది. అంటే 26 సంవత్సరాల్లో అతను ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు 28. అంతే. అంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి ఒకటే ఆయన చేసింది. ఇదే 26 సంవత్సరాల్లో వాళ్ళ తండ్రి 200 సినిమాలు చేశాడు, వాళ్ళ నాన్నగారు కృష్ణ. అంటే ఎంత చూడండి. అంటే కృష్ణ గారు ఆయన సందర్భం వచ్చింది కాబట్టి ఆయన వల్ల ఆయన సినిమాలు దాటి తట్టుకోలేక, ఎందుకంటే సినిమాలు అన్నీ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఆయన దగ్గర నుంచి. కాబట్టి కొత్తగా థియేటర్లు వెలిసాయి ఆయన సినిమాలు ఆడటానికి. ఆయన సినిమా మీద ఆయన సినిమానే పోటీ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి 200 సినిమాలు అంటే మామూలు విషయం కాదు. హైయెస్ట్ ఏ స్టార్ హీరో కూడా ఒక్క సంవత్సరంలో 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 18 సినిమాలు. 18 సినిమాలు. అసలు ఎట్లా ఇచ్చే అంత టైం ఎట్లా స్పెండ్ చేసేవాళ్ళు సార్? అసలు అంటే ఒకే నెలలో 2 సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకే నెలలో 2 సినిమాలు 3 సినిమాలు. మరి ఇప్పుడైతే ఒక స్టార్ సినిమా వస్తుందంటే ఇంకో స్టార్ సినిమా ఆపేయాల్సిన పరిస్థితులు ఇప్పుడు. అంటే అందుగురించే ఆయన అంతమందికి ఉపాధి కలిగింది. అవునవును. పచ్చగా కలకళ్ళాడింది సినిమా. ఆయన పేరు అందుకనే కృష్ణ గారి పేరు చెప్పుకొని ఎంతమంది బతికిపోయారో ఆ రోజుల్లో. మరి ఆల్మోస్ట్ 350 సినిమాలు చేశాడు ఆయన తన కెరీర్ మొత్తం మీద. 3 షిఫ్ట్లు పనిచేయటం వల్లే బహుశా ఆయన అంత కష్టపడ్డాడు. తర్వాత కాలంలో చివరి దశలో కొంచెం ఇబ్బంది పడ్డాడు అనారోగ్యంతో. అవన్నీ ఎఫెక్ట్ చూపిస్తాయి కదా. అంటే తన శరీరం చెప్పేదాన్ని దాటి, పరిధిని దాటి ఆయన పనిచేశాడు. నిద్రపోయే టైం ఉండేది కాదు. అసలు నిద్రపోయే టైం లేదు. ఆయన షూటింగ్ టైంలో కాస్త అదే నిద్ర వస్తున్నట్టు పడుకుంటే ఆ సీన్లు కూడా ఆయన పడుకున్న సీన్లు పడుకుంటే దాన్ని కూడా షూట్ చేసి సినిమాల్లో వాడుకున్నారు. అలాంటి పరిస్థితి. అంటే అతను నిర్మాతల పాలిట వరం అంటారు. అందుగురించే
ఎవరిని ఆయన ఎప్పుడు డబ్బులు డిమాండ్ చేయాలి, డిమాండ్ చేయాలి అసలు. ఇష్టమైన సినిమాలు తీసుకొచ్చింది, కౌబాయ్ సినిమాలు ఇవన్నీ తీసుకొచ్చింది కూడా అవును, కృష్ణ గారే. టెక్నికల్గా తెలుగు సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళినటువంటి పర్సన్ అతను. ఈస్ట్మన్ కలర్లనే కానివ్వండి, 70mm కానీ, సినిమా స్కోప్లు కానివ్వండి, సౌండ్ సిస్టాలు, డాల్బీ సౌండ్ సిస్టాలు కానివ్వండి, ఇలాంటి అన్నిటినీ కూడా తెలుగు సినిమాకి, తెలుగు ప్రేక్షకు పరిచయం చేసినటువంటి యాక్టర్ అతను. ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు, ఎన్ని కోణాలు ఆయనలో. ఒక ఎడిటర్, తను ఎడిటింగ్ కూడా చేస్తాడు ఆయన. సో అలాంటి మరి ఈయన చూస్తేనే, కొడుకు చూస్తేనేమో ఇంత తక్కువ అంటే ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సరే, మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. సో ఏదేమైనా ఇప్పుడైతే పృథ్వీరాజ్ సుకుమారన్ వచ్చాడు. తను చాలా మంచి యాక్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. సో అతను అంటే సలార్తో మనకి అందరికీ కూడా, తెలుగు ఆడియన్స్ అందరికి కూడా పరిచయం అయ్యాడు. సో స్నేహితులుగా ప్రభాస్ తను స్నేహితులుగా కనిపించారు. సో ఇందులో సలార్ క్యారెక్టర్తో పోలిక లేదు, కానీ అది ఎందుకు పనికిరాదు ఇందులో, ఎందుకంటే యాంటాగనిస్ట్ విలను. సో మహేష్ బాబు తోటి అతను ఎలా పోటీ పడతాడు ఏంటి, ఇద్దరు టాప్ క్లాస్ యాక్టర్స్, స్టార్స్. మలయాళంలో తను స్టార్ యాక్టరు. సో చూడాలి. పైగా తను కూడా డైరెక్టరే. అతను అంటే లూసిఫర్ 2 తీశాడు, L2 అని చెప్పేసి మోహన్ లాల్ తోటి. మోహన్ లాల్ అంటే విపరీతమైనటువంటి అభిమానం. దానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి ఇంకా అప్పచెప్పేసి ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు ఈ SSMB 29 రాజమౌళికి సరెండర్ అయిపోవడానికి వచ్చేసాడు అనమాట. తిన టైం ఎంత పట్టుద్దు మరి ఈ సినిమాకి, తన క్యారెక్టర్? వచ్చే సంవత్సరం ఫస్ట్ పార్ట్ వచ్చేస్తుంది, సెకండ్ హాఫ్లో 2026 సెకండ్ హాఫ్లో. మేబీ నేను కూడా దసరా పీరియడ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను ఇది. సో చూడాలి సరే మరి వీళ్ళందరూ సెట్ అంటే స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ఏంటో చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ కాంబినేషన్లో. సో మంచి సక్సెస్ని అయితే ఇవ్వాలి ఆ సినిమా, అందరికీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.